వెంకట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాదులో స్థిరపడిన 32 ఏళ్ల వయస్సువాడు. సాధారణ జీవితం, తక్కువ మాటలు, బోలెడంత బాధ్యత. ఇంట్లో వాళ్లు పెళ్లి మాట పెడితే ఇంకా టైం ఉంది అనే సమాధానమే. ఒకరోజు అతని జీవితంలో ప్రవేశించింది స్వాతి. ఓ టీచర్, తెలివి, నేస్తం, నవ్వు, చురుకుతనం అన్నీ కలసిన రూపం. ఇద్దరూ పెళ్లి సంబంధంగా కలుసుకున్నారు. మొదటి చూపులోనే వెంకట్ ఆశ్చర్యపోయాడు. ఆమె మాట్లాడే తీరు, కుటుంబాన్ని గౌరవించే తత్వం ఏదో తన హృదయానికి దగ్గరగా అనిపించింది. వారు రెండుసార్లు మాట్లాడారు. మూడోసారి చూసినప్పుడు స్వాతి ఇలా అంది. జీవితం చిన్నది వెంకట్ గారు. ప్రేమిస్తే పూర్తి మనసుతో ప్రేమించాలి. బాధలుంటాయ్, వాటిని కలిసి తట్టుకోవాలి. నేను ఆ దారి వెళ్లే వాడిని మాత్రమే కోరుకుంటా అన్నది స్వాతి. వెంకట్ తల ఊపాడు. పెళ్లికి అంగీకరించారు. వారి పెళ్లి ఎంతో సాదాసీదాగా, కుటుంబ సభ్యుల ఆశీస్సులతో జరిగిపోయింది. మొదట్లో కొన్ని అపార్థాలు, చిన్న చిన్న గొడవలు జరిగాయి. కానీ ఒక్క విషయానికి వెంకట్ స్వాతి పునర్నిర్మించలేదు. ఆమెను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడే తప్ప మార్చలేడు. స్వాతి రోజూ స్కూల్ నుంచి వస్తూ వెంకట్కి వేడి కాఫీ చేయడం, అతని మాటలు వినడం, అతని ఆనందం కోసం పాటించేది. వెంకట్కి ఈ మార్పు కొత్తగా అనిపించింది, ఎందుకంటే ఇంతవరకు ఎవరూ అతని తలుపు ఎదురుగా ఇలా ఎదురుచూడలేదు. ఒకరోజు వెంకట్ స్వాతిని అడిగాడు. నీవు ఎందుకు నన్ను అంతగా ప్రేమిస్తున్నావు? ఆమె నవ్వుతూ చెప్పింది. నువ్వు నన్ను మార్చాలనే ప్రయత్నించకపోయావు. అది నాకు ప్రేమ అనిపించింది. పెళ్లి తరువాత 2 ఏళ్లు తేలికగా కాలేదు. వెంకట్ తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆర్థికంగా కష్టాలొచ్చాయి. ఇంట్లో ఒత్తిడులు పెరిగాయి. అయితే ఒక్కసారి కూడా స్వాతి నోరు విరిచలేదు. ఆమె తన జీతాన్ని పెట్టి ఆ ఇంటిని బలపరిచింది. అప్పటిదాకా హఠాత్తుగా నవ్వే వెంకట్ మౌనంగా మారాడు. ఒకరోజు స్వాతి అతనికి రాత్రి భోజనం పెట్టేసి కూర్చుంది. వెంకట్ తినకుండా బయటకు నడిచిపోయాడు. గంట తర్వాత తిరిగి రాగానే ఆమె కాఫీ టేబుల్ మీద ఓ చిన్న నోట్ పెట్టి ఉంది. నా ప్రేమ నీ కోసం కాకపోతే ఇంకెవరి మీద చూపించాలి? వెంకట్ చకితమయ్యాడు. ఆమె మాట్లాడకపోయినా ప్రేమ చూపింది. ఆ రాత్రి తొలిసారి వెంకట్ ఆమె ఓడిలో తలవాల్చాడు. కొన్ని సంవత్సరాల తరువాత ఒక ఉదయం స్వాతి గర్భవతి అనే వార్త తేలింది. ఆయన ముఖంలో ఆనందం చూసి ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. 6 ఏళ్ల తర్వాత ఇద్దరికీ ఒక కుమార్తె ఉంది. చిన్నారి పేరు అన్విత. స్వాతి స్కూల్ వదిలేసి ఇంట్లో ఉండే తల్లి అయింది. వెంకట్ తన పని ఎంత బిజీగా ఉన్నా రోజుకి అరగంట అయినా కూతురితో గడిపేవాడు. కాని జీవితంలో ఎప్పుడూ ప్రశాంతత ఉండదు కదా. ఒకరోజు అన్విత ఫీవర్తో హాస్పిటల్కి చేరింది. 3 రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. వెంకట్ ఎప్పుడూ పనిచేస్తూ ఉండేవాడు, కాని ఈసారి సెలవు తీసుకుని ఆ హాస్పిటల్లో స్వాతి పక్కనే కూర్చున్నాడు. స్వాతి చూసి అడిగింది. ఇంతకీ నీవు ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు. భయపడుతున్నావా? అతను తల ఊపాడు. కన్నీళ్లు ఆపలేకపోయాడు. నీవు నేర్పిన ప్రేమ వల్లే నన్ను బలవంతుడిని చేశావ్. కాని నీ భయం నాకూ భయమే. చివరికి అన్విత కోలుకుంది. వెంకట్ ఒక్కరోజు స్కూల్కి వెళ్ళినప్పుడు బోర్డు మీద ఇలా రాసింది. నా అమ్మ నాన్న లవ్ స్టోరీ నాకు తెలిసిన ప్రపంచంలోనే బెస్ట్. వారు ఎప్పటికీ విడిపోలేదు, ఎందుకంటే వారు మాట్లాడుకునేవారు కాదు, అర్థం చేసుకునేవారు. వెంకట్ అది చూసి నిశ్శబ్దంగా స్వాతి చేతిని పట్టుకుని నిలబడ్డాడు.